గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఫిబ్రవరి మాస ఫలితాలు గమనించినప్పుడు మహాలక్ష్మి గారు అడిగినటువంటి రాశి 10వ రాశి అయినటువంటి మకర మకర రాశి. రాశి. మరి ఈ మకర రాశికి గమనించినప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో ఉన్నాడు, హ్మ్. అనుకూలంగా లేడు. హ్మ్. శని భగవానుడు మాత్రం 3వ స్థానంలో ఉన్నాడు, హ్మ్. చాలా అనుకూలంగా ఉన్నాడు. హ్మ్. మకర రాశిలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కు శనిగ్రహంతోటే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆ! వాళ్ళ అంత పవర్ ఉందమ్మా. పవర్ ఉంది. అయితే ఇక్కడ ఈ శనిగ్రహంతో పాటు రాహువు 2, కేతువు 8. హ్మ్. ఇవి చూసేసరికి ఏమవుతున్నా అంటే గ్రహస్థితిలో శని మాత్రమే బాగున్నాడు. హ్మ్. తర్వాత వీళ్లకు ఈ మధ్యలో వస్తున్నటువంటి పంచగ్రహ కూటమి అయితే ఉందో 2, 2, 2 అన్ని గ్రహాలు, హ్మ్. ఈ 2, 2 ఉన్నటువంటి గ్రహాలలో కేవలము బుధుడు శుక్రుడు మాత్రం అనుకూలంగా ఉన్నాడు. హ్మ్. బుధుడు శుక్రుడు అంటే అనుకూలం. బుద్ధి బలము, కుటుంబ బలం, ఓకే. ఈ రెండు కూడా మకర రాశికి హ్మ్. ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి శని, బుధుడు, శుక్రుడు, శుక్రుడు. ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. హ్మ్. ఈ స్థానిక ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు హ్మ్. కనబడుతున్నాయమ్మా. అయితే వీళ్ళకి ఏమిటంటే ముఖ్యంగా గురుగ్రహం అనుకూలం కావడానికి హ్మ్. వీరు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళితోటి గురువారం రోజున హ్మ్. దత్త మందిరములో పూజ చేసుకోవాలి. ఓకే. చేసుకుంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఓకే గురుగారు. నమస్కారం. నమస్కారం.